దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का धन्यवाद और महिमा हो। చెప్పని సాక్ష్యం మనకి ట్రాన్స్లేషన్ తెలుగు లేక సరిగ్గా మనకి ఎవరికి అర్థం అవ్వలేదు. आज जो गवाही दिया हुआ है वो हिंदी में था, इसीलिए उसको तेलुगु में ट्रांसलेट करने के लिए कोई नहीं है, इसीलिए तेलुगु लोग वो समझ नहीं सकते। దేవునికి స్తోత్రం. प्रभु का नाम का महिमा हो। అసలు ఏంటండి అసలు ఓకే, నేను ట్రై చేస్తాను ఏంటి తెలుగులో చెప్పాను, చాలా రాంగ్ అయిపోతుంది. వాళ్ళు ముందుగా టిపిఎం అంటే ఫెయిత్ హోమ్ మీకు తెలుసు, అక్కడ బాప్తిస్మా తీసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళకి భాష వచ్చింది, కానీ కొంచెం కొంచెం భాషలో మాట్లాడగలరు. అంటే అభిషేకం వచ్చింది కానీ స్మాల్ చిన్న భాషలో చిన్న భాషలో అలాగా ఉంది. కానీ ఇక్కడికి ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చిన తర్వాత ఆ భాష పెరిగింది. ఆ భాషలో ఇప్పుడు కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. అది ఒక పెద్ద గిఫ్ట్ వాళ్ళు పొందుకున్నారు. అందుకని వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్తున్నారు. మరి సెకండ్ వాళ్ళ జీవితం కూడా అలాగా సరిగ్గా లేదు ముందుగా, కానీ ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చిన తర్వాత ఒక మార్పు వచ్చింది. పూర్తిగా రాలేదు, కానీ కొంచెం మార్పు వచ్చింది. మరి చాలా మార్పు రావాలి వాళ్ళ జీవితంలో. అందుకని మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ఈ మా పెళ్ళి జరిగింది, మా తమ్ముడు పెళ్ళి జరిగింది. ఆ తమ్ముడు పెళ్ళిలో మనము ఒక ప్రార్థన పెట్టుకున్నాము. ఆ ప్రార్థనా కూటం పెట్టుకున్నాము. ఆ ప్రార్థనా కూటంలో మా ఒక హిందూ సిస్టర్ వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు వచ్చి ఆ ప్రార్థనా కూటంలో కూర్చున్నప్పుడు, ప్రార్థన జరిగినప్పుడు బ్రదర్ చెప్పారు, ఇక్కడ ఎవరు స్వస్థత పొందుకోవాలి, వాళ్ళు ప్రార్థన చేయండి, మన ఇక్కడ దేవుడి శక్తి దిగుతుంది, ఎవరైనా స్వస్థత పొందాలంటే విశ్వాసం చేయండి, పొందుకుంటారు. అంటే ఈ సిస్టర్ ముందు నుంచి వచ్చి ఆ ప్రార్థన కూటంలో ముందుగా కూర్చున్న తర్వాత ప్రార్థన అన్నీ అయిపోయింది. అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ డే నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, ఇలా అక్కడ ప్రార్థన జరిగినప్పుడు నాకు చాలా బాగా ఫీలింగ్ అయింది. నాకు 20 years నుంచి వాళ్ళకు 5 ఆపరేషన్ జరిగింది. 5 ఆపరేషన్, శరీరంలో చాలా పెయిన్, అసహ్య పెయిన్. వాళ్ళు హస్బెండ్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు బాకీ అయిపోయారు. బాకీ అంటే రుణం అయిపోయారు, అప్పులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆ అప్పు కోసం ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో వాళ్ళు హస్బెండ్ కూడా వితికిపోయారు, బాగా విసిగిపోయి ఎప్పుడు వెళ్ళిపోతావు కోసం ఆ సిస్టమ్ మీద ఇంత నేను ఖర్చు పెట్టాను, ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతావు అని ఈ అప్పులు వడ్డీలు కడుతున్నారు. ఇప్పుడు కట్టి ఎప్పుడు వెళ్ళిపోతావు అని అనుకునేవారు అట. సో ఆ ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి చెప్పారు, నాకు అక్కడ ప్రార్థన అయిన తర్వాత నాకు చాలా మంచి ఫీల్గా వస్తుంది, తేలిగా ఉంది, లైట్గా ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అలాగా అయితే మరి అక్కడ ప్రార్థన వెళ్ళి మరి పూర్తిగా అది సుస్థత రావాలి. అందుకని వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ 2 రోజుల్లో వాళ్ళు అరేంజ్ చేసి ఇక్కడ మా సిస్టర్ వచ్చిన తర్వాత నిన్న కూడా వాళ్ళ కోసం ప్రార్థన జరిగింది. వాళ్ళు చెప్తున్నారు, రాత్రి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా లైట్గా ఫీల్ అవుతుంది అని, కొట్టి ఇక్కడే పెయిన్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడే అన్నీ రిలాక్స్ అయిపోయింది. అది వాళ్ళ సాక్ష్యం. సో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి అని మా చెప్పింది. ఆత్మీయ జీవనంలో భక్తి జీవనంలో పెరగాలి అని వాళ్ళు ప్రార్థన కూడా చేయండి అని రిక్వెస్ట్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. తెలుగు చెప్పడం చాలా బాగా చెప్పేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। हालेलुया, 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 हालेलुया। వాక్యంలోకి వెళ్ళిపోదాం. आइए वचन की ओर हम चलते हैं। హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. हेब्री का पुस्तक उसका 5 अध्याय 8 और 9 वचन पढ़ेंगे। हेब्री का पुस्तक उसका 5 का 8 और 9। हेब्री ఆయన కుమారుడై ఉండియు మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడే మెల్కిసెదెకు క్రమములకు చెందిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి
చాలు. और पुत्र होने पर भी उसने दुख उठाकर आज्ञा माननी सीखी और सिद्ध बनकर अपने सब आज्ञा मानने वालों के लिए सदा काल के लिए उद्धार का कारण हो गया। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. इस वचन के जरिए हम सबसे प्रभु बात करने के लिए प्रभु का नाम का धन्यवाद करेंगे। స్తోత్రం, Praise the Lord, 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 praise the Lord. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహాకరుణుడి వందనాలు, నీ కృపని అభిషేకము నీ బలమున దవ తండ్రి మా మధ్యలో ఉంచే విధానం బట్టి వందనాలు స్తోత్రం. నీ శక్తి చేత దవ మనం భద్రపరిచిన విధానం బట్టి వందనాలు స్తోత్రములు దవ తండ్రి. ఇదిగో నీ దాసును మరుగుపరిచి మాతో మాట్లాడి కృపలా భద్రపరిచి అక్కడికి కంచెలు కావాలి సమస్త ఆటను తొలగించి కృపలా భద్రపరిచి గొప్ప మహిమను కావాలి కలిసి యేసు నమ్ముచున్నాం. ఆమేన్. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. अभी हम इब्री का पुस्तक उसका 5 का 8 और 9 वचन हमने पढ़ा। ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. इस दिन में पवित्र आत्मा परमेश्वर हमसे बात करे। యేసుక్రీస్తు ప్రభువారి గురించి అందరికీ తెలుసు. यीशु मसीह के बारे में सबको मालूम है। ఆయన దేవుని కుమారుడు, वो परमेश्वर का पुत्र है, సాక్షాత్ దేవుడు. वो भी परमेश्वर भी है। ఇక్కడ 9వ వచనం 8వ వచనం మనం చదివినట్లయితే जब हम 8वां वचन पढ़ते हैं, ఆయన కుమారుడై యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత మనకు నేర్చుకున్నాను అర్థించబడుతుంది. और उधर ऐसा लिखा गया, और पुत्र होने पर भी उसने दुख उठा कर आज्ञा माननी सीखी। ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయనకి విధేయత నేర్చుకొనెను అని ఇక్కడ వాక్యించబడుతుంది. और यीशु मसीह खुद उसने दुख उठा कर आज्ञा माननी सीखी करके लिखा गया है। అంటే ఇంతకు ముందు ఆయన అవధేయుడిగా ఉన్నాడా? उसके पहले प्रभु यीशु ने आज्ञा ना मानने वाला व्यक्ति थे क्या? ఆయనకు వచ్చిన శ్రమ ఆయనకి విధేయత నేర్పిందా? क्या उसका जीवन में जो दुख आया था उसको आज्ञा मानने का सिखाया था क्या? యాక్చువల్ చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపి కాదు, అవధేయుడు కాదు. यीशु मसीह वो पापी ना था, वो आज्ञा मानने वाला व्यक्ति भी ना था। మన నిమిత్తం మాత్రమే ఆయన అవధేయుడిగా మార్చబడ్డాడు, పాపిగా మార్చబడ్డాడు. लेकिन हमारे कारण वो पापी के रूप में परिवर्तित हुआ, हमारे कारण आज्ञा ना मानने वाला व्यक्ति के स्वरूप वो दिखाई दिया। మన నిమిత్తమే ఆయన ప్రాణం అర్పించినాడు. हमारे लिए उसका प्राण को उसने समर्पित किया। ఎందుకంటే ఆయన ఎవరికంటే భూమి మీద కాచకపోతే ఎవరికి రక్షణ లేదని, పాపానికి క్షమాపణ లేదని ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. रक्त निकालने के बिना, रक्त ना देने के बिना कोई भी प्रायश्चित नहीं पाता, इसीलिए ऐसी तरह उसने किया था। ఆయన శ్రమ వచ్చిన తర్వాత విధేయత నేర్చుకున్నాడు వాక్యం చెప్పబడింది. उसने दुख उठा कर आज्ञा माननी सीखी करके इसके वचन में लिखा गया है। ఎంతవరకు విధేయత నేర్చుకున్నాడు? वो कब तक वो आज्ञा मानना सीखा? ఫిలిప్పీలు 2:8 2:7-8 అనుకుంటా ఒకసారి చదవగలిగితే మంచి మాట ఉంటుంది. फिलिपी का पुस्तक उसका 2 का 7 और 8 अगर पढ़ेंगे तो बहुत अच्छा बात उधर लिखा हुआ है। మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకొని దాసుల స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమున మనుషులుగా కనబడి మరణము అనగా శిలువ మరణము పొందినందుగా విధేయత చూపినవాడే ఆ. తన్ను తాను తగ్గించుకొనెను. वरना अपने आप को ऐसा शून्य कर दिया और दास का स्वरूप धारण किया और मनुष्य की समानता में हो गया और मनुष्य के रूप में प्रकट होकर अपने आप को दीन किया और यहाँ तक आज्ञाकारी रहा की मृत्यु, हाँ क्रूस की मृत्यु भी सह ली। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। ఏ విధంగా ఆయన ఎంత విధేయత నేర్చుకున్నాడంటే అండి, तो कितना आज्ञाकारी बना था, मतलब శిలువ మరణం పొందినంతగా విధేయత. क्रूस में मृत्यु होने तक वो अपना आज्ञाकारी हुआ था। ఎస్, ఆయన విధేయతను చూస్తే మనం ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే దేవుని కుమారుడు అయి ఉండి, సాక్షాత్తు దేవుని పోలికలో ఉండి
वो परमेश्वर का पुत्र होकर, वो परमेश्वर होके वो इतना आज्ञाकारी हुआ, वो देख के आपको आश्चर्य लगता है। ఆయనకు వచ్చిన శ్రమలో నేర్చుకున్నాడు వర్తించబడుతుంది. उसका जीवन में जो दुख आया था उसके द्वारा वो आज्ञाकारी हुआ था करके बाइबल में लिखा गया है। ఈ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. आज पवित्र आत्मा परमेश्वर बात कर रहे हैं। ఈ కొత్త నిబంధన సంఘం కట్టుకునే నీకు నాకు కూడా ఒక శ్రమ వచ్చింది. नया नियम में हम स्थापित होने वाले आप और हम में भी ऐसा एक दुख आया हुआ है। అనేక మందికి శ్రమలు వస్తున్నాయి. बहुत सारे लोगों को दुख आता है, क्लेश आता है। శ్రమలు వస్తున్నాయి కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే శ్రమదైన విధేయత నేర్చుకున్నాడో ఆ విధేయత మనం నేర్చుకోలేకపోతున్నాం. जो दुख हमारा जीवन में आता है, जैसे यीशु मसीह ने दुख के द्वारा आज्ञाकारी बना, ऐसा हम दुख के द्वारा आज्ञाकारी नहीं बन पाते हैं। మీకు శ్రమ వచ్చిందా? आपके जीवन में दुख आया हुआ है क्या कभी? ఎవరికి శ్రమ వచ్చింది? किसके जीवन में आया हुआ है दुख? అందరూ శ్రమ పడిన వారేండి. सारे लोग आपका जीवन में दुख आया हुआ व्यक्ति इधर बैठे हुए हैं। నిజమే, మన కుటుంబాల్లో గొడవలు కానీ లేకపోతే మన శరీరం ద్వారా శ్రమ కానీ हमारा शरीर में क्लेश आता है, हमारा परिवार में क्लेश आता है, లేకపోతే మన రోగముల ద్వారా కానీ అనేక మందికి శ్రమలు వచ్చాయి. रोग के जरिए भी वो क्लेश आता है, बहुत सारे क्लेश ऐसा आता रहता है। అయితే మన ప్రియుడు మన యేసుక్రీస్తు ప్రభువు కూడా శ్రమలో ఆయన చక్కగా విధేయత నేర్చుకున్నాడు. हमारा प्रिय प्रभु यीशु मसीह ने दुख के द्वारा उसने वो आज्ञाकारी बना। మనం నేర్చుకోగలిగామా? हम लोग क्या ऐसा आज्ञाकारी बन सके क्या? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। మీ శ్రమ ద్వారా మీకు విధేయత వచ్చిందా? आपके दुख के द्वारा आपका जीवन में आज्ञाकारी जीवन आया क्या? అన్న నా కొత్త శ్రమ ద్వారా నేను సంపూర్ణ విధేయుడిగా మారిపోయాను చేయగలరా? जो व्यक्ति सोच रहे हैं कि मेरा जीवन में दुख आया, उसके द्वारा मैं पूरी तरह आज्ञाकारी बन गया, ऐसा व्यक्ति हाथ उठा सकते हैं क्या? ఎత్తగలరా? हाथ उठा सकते हैं क्या? స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ प्रभु కలుగును का గాక. नाम का महिमा और धन्यवाद हो। ఒక్కసారి మనం శ్రమలో పడ్డాము, एक बार हमने दुख में आए, ఆ శ్రమ ద్వారా విధేయతను నేర్చుకోవాలండి. अगर वही क्लेश हमारा जीवन में आता है, वो क्लेश के द्वारा हमारे जीवन में आज्ञाकारी बनना चाहिए। ఆ శ్రమ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పొందినంతగా విధేయత నేర్చుకున్నాడట. वो दुख के द्वारा क्रूस के मृत्यु तक उसने आज्ञाकारी हुआ करके बाइबल में लिखा गया। నిజమే, ఏంటి అని అంటున్నాడు, శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఎలాగుందంటే ఆ విధేయత, ఈ శ్రమ శిలువ శ్రమ తీసుకుపోయింది. तो दुख के द्वारा उसने आज्ञाकारी होना सीख ली। तो ऐसा दुख कौन सा दुख था? वो दुख क्रूस के मृत्यु तक उसको लेके गया था। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। చిన్న విషయం అడుగుతాను, బేగ సమాధానం చెప్తే ముందుకు వెళ్ళిపోతా. मैं एक प्रश्न आपको पूछूंगा, अगर उसका जवाब आप देंगे तो मैं आगे निकलूंगा। శ్రమ వచ్చింది, दुख आया, వాక్యం చెప్పబడుతుంది కదా బ్రదరు, నేను విధేయత నేర్చుకున్నాను అంటారు. मैं वचन तो लिखा है ना, दुख आने के बाद मैंने आज्ञाकारी हो गया करके आप बोल सकते हैं। అంటే శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నారు కాబట్టి दुख के द्वारा आप आज्ञाकारी बने, इसीलिए దానికంటే పెద్ద శ్రమ, ఎగ్జాంపుల్ మిమ్మల్ని అర్థసాక్షి అయిపోవాలని దేవుడు మాట్లాడు మీతో. उसके को छोड़ के बड़ा एक क्लेश आपका जीवन में आया। एग्जाम्पल, आपको मरने के लिए बोला जाएगा, प्रभु के लिए मरने के लिए बोला जाएगा। ప్రభు కొరకు హతసాక్షులు కావాలని కోరుకుంటున్నారా? प्रभु के लिए एक शहीद बनने के लिए आप लोग इच्छा करते हैं क्या? తలంపుడు కాదు, హతసాక్షుల మాటలు కాదు. खाली मुंडी हिलाने का नहीं है। हाँ, प्रभु के लिए एक शहीद बनना है। हाँ, उसके लिए गवाही, मर जाने के लिए ऐसा रेडी होना है। हो सकता है क्या? ఎవరికి అటువంటి కృపలో కట్టబడతారంటే, నువ్వు సంవత్సరం అయ్యా ఈ శ్రమ నా కొరకు వచ్చింది కాబట్టి చక్కటి విధేయతను నేర్చుకున్నావు కాబట్టి నీ ముందు ఎంతటి శ్రమైనా ప్రాణులు ఆహ్వానించగలవు. अगर आपकी जिंदगी में जो छोटा मोटा जो दुख आता है, अगर वही दुख में आप आज्ञाकारी बन सकते हैं, तो आगामी दिन में, आने वाले दिन में जितना बड़ा भी क्लेश आने पर भी आप लोगों का जीवन में वो अनुग्रह रहेगा, वो प्रेम के द्वारा आप वो दुख और दर्द सह सकते हैं। ఈనాడు కొత్త నిబంధన సంఘము విధేయత కలిగి లేదు. इन दिनों में इस नया नियम आज्ञाकारी वाला नियम मंडली नहीं है।
కుటుంబాల్లో విధేయత లేదు, परिवार में कोई आज्ञाकारी नहीं है, భర్తకి భార్యకి విధేయత లేదు, और भार्या और स्वामी से वो आज्ञाकारी नहीं है, పిల్లలకి విధేయత లేదు. बच्चे लोग वो आज्ञाकारी नहीं है। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। పరిశుద్ధాత్మ దేవుడు దీనిని మాట్లాడుతున్నాడు. पवित्र आत्मा परमेश्वर आज दिन हमसे बात कर रहा है। నేను అంటాను, కుటుంబంలో వ్యక్తి విధేయత కలిగి ఉంటే కుటుంబం అంతా ఆయన విధేయత కలిగి ఉంటది. मैं बोलता हूं कि अगर एक परिवार का अगर मुखिया जो है अगर वो आज्ञाकारी है, सारे लोग उसका आज्ञा पालन करेंगे करके मैं बोलता रहता हूं। ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముందుకు వెళ్తా. एक मैं गवाही देके मैं आगे बढ़ूंगा। నేను ఇంకా సేవలకు రాలేదు, मैं अभी तक मैं सेवा में आया नहीं था। అందరికి ప్రార్థన, ఫోన్లో ప్రార్థన చేయడం అనే మామూలే. मैं सबको फोन में प्रार्थना कर करके सबको प्रार्थना कर रहा था, ऐसा तो चल रहा था। ఇద్దరు ఉద్యోగస్తులు, స్టేట్ బ్యాంక్ ఉద్యోగస్తులు ఇద్దరు నాకు ఒకసారి ఫోన్ చేశారు. स्टेट बैंक में नौकरी करने वाले दोनों मुझे फोन किया था। ఆ భర్త భార్య ఎప్పుడు కొట్టించుకుంటారు. वो लोग क्रिश्चियन है, वो क्रिश्चियन है, वो वापस में वो झगड़ा करते, पिटाई भी करते रहते हैं। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. प्रभु का नाम का महिमा और प्रभु का नाम का धन्यवाद हो। కొట్టుకొని నాకు ఫోన్ చేస్తుంటారు. वो झगड़ा करने के बाद, मारपीट होने के बाद वो मुझे हस्बैंड वाइफ मुझे फोन करेंगे। ఒకసారి ఆ భర్త నాకు ఫోన్ చేసి చాలా ఏడ్చాడు, నా భార్య నాకు లోబట్లేదండి అని. एक बार स्वामी ने मुझे फोन करके रो रो के फोन किया, मेरा स्त्री कभी मेरा आज्ञाकारी नहीं बनता है करके वो रो रो के मुझे फोन किया। మనశ్శాంతి లేదు, చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదండి. इतना पैसा रहने पर भी कोई भी मेरा शांति नहीं है मेरा जीवन में करके बोला। నేను అలా మాట్లాడుతూ, బ్రదర్ ఒక మాట్లాడుతూ నిజం చెప్పండి అన్న. तो ऐसा बात करते हुए मैंने उनको पूछा, ब्रदर मैं आपको एक बात पूछूंगा, आप बोलिए। మీ భార్య మీకు విధేయత చూపించింది అంత బాధపడుతున్నారు కదా, आपकी स्त्री आपका आज्ञा नहीं मान रहे इसलिए आपको इतना दुख है ना। నేను ఒక మాట్లాడుతా, మీరు మీ దేవునికి విధేయత చూపించగలుగుతున్నారా? आप खुद आपकी परमेश्वर का आज्ञाकारी बन रहे हैं क्या, मैंने पूछा उनसे। నేను పెద్ద వాక్యం చెప్పను కానీ అన్న, పెద్ద నేను ప్రసంగం చేయను, ఒక మాట్లాడుతాను చెప్పండి అన్న. मैं बहुत बड़ा वचन आपको नहीं बोलूंगा या एक बड़ा प्रसंग नहीं बोलूंगा, लेकिन यही बात आपको पूछ रहा हूं, इसकी जवाब दो करके मैंने पूछा। మీరు మీ దేవునికి యేసుక్రీస్తు ప్రభువుకి విధేయత చూపిస్తే నీ భార్య, నీ పిల్లలందరూ నీకు విధేయత చూపించగలరు. अगर आप खुद आपका परमेश्वर प्रभु यीशु मसीह को आज्ञाकारी बनेंगे ना, तो आपका स्त्री, आपका सारे बच्चे लोग भी आपका आज्ञाकारी बनेंगे करके मैंने उनको बोला। ఇప్పుడు వచ్చి నా ఈ మాట ఎవరు అడగలేదండి అన్నాడు. तो अभी तक मुझे यही बात किसी ने नहीं पूछा करके वो व्यक्ति ने बताया। నిజమే బ్రదర్, నేను సంఘాన్ని నడిపిస్తున్నాను కానీ నేను ఆయనకు విధేయత చూపించలేకపోతున్నాను. तो उसने बोला कि मैं भी एक मंडली को वो परिचालना करता हूँ, मैं उसका चलाता हूँ, लेकिन मैं उसका कभी भी आज्ञाकारी नहीं बना करके उसने बोला। మీరు మీ భార్యతో గొడవడట్లేదు, మీరు మోకరించి ఆయన పాదాలు పట్టుకుని అయ్యా విధేయతకి నేర్పమంటే దేవుడు నేర్పుతాడు. तो मैंने बोला कि आप आपकी स्त्री के साथ झगड़ा मत करके प्रभु के पाँव में आके और उसको रो और मुझे तो आज्ञाकारी बना करके अगर ऐसा प्रार्थना करोगे तो सारे चीज ठीक हो जाएगा करके मैंने उसको बोला। అప్పుడప్పుడు అంటుంటా, ఏంటి నీ పిల్లల మాట వినట్లేదు అంటే, ఏ వినట్లేదా, నువ్వు ఆయన మాట వినట్లేదు, నువ్వు ముందు మోకరించి ఆయన మాట వినంట. तो कभी कभी मैंने ऐसा, वो जो पूछेगा कि मेरा बच्चे लोग मेरा बात नहीं सुनते, तो मैं वो बोलता रहता हूँ कि तू खुद अपने घुटने पर आ और प्रभु के पास प्रार्थना कर, तो वो बात मानना शुरू करेंगे करके मैं ऐसा बोलता रहता हूँ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. प्रभु का नाम का महिमा और धन्यवाद हो, ఎందుకంటే సమస్త శ్రమ కూడా ఆయన అనుభవించాడు. क्योंकि सारे दुख उसने उठाया हुआ है। ఆ శ్రమలో ఒక గొప్ప విధేయత నేర్చుకున్నాడు. और वो दुख में वो एक बड़ा आज्ञाकारी बन गया था। అంటే ఇంతకు ముందు ఆయనకి అవిధేయత ఏలుబడి చేసిందంటారా? तो उसके पहले ना आज्ञा मानना, वो ना आज्ञा मानने वाला व्यक्ति थे क्या? ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటది, मत्ती लिखित सुसमाचार में एक बात लिखा हुआ है, 26:38 అధ్యాయం, ఒకసారి 26 అధ్యాయం 38 వచనం తీసుకున్నట్లయితే 26:29 Matthew 26:29 సారీ 26:38 Matthew 26:38 అప్పుడు యేసు మరణమగునందున నా ప్రాణము బహు దుఃఖమున మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు
तब उसने उनसे कहा, मेरा मन बहुत उदास है, यहाँ तक कि मेरा प्राण निकल जा रहा है। तुम यहीं ठहरो और मेरे साथ जागते रहो। फिर वो थोड़ा और आगे बढ़कर मुंह के बल गिरा और ये प्रार्थना करने लगा, हे मेरे पिता, यदि हो सके तो ये कटोरा मुझसे टल जाए, फिर भी जैसा मैं चाहता हूं वैसा नहीं, परंतु जैसा तू चाहता है वैसा ही हो। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. प्रभु का नाम का धन्यवाद और महिमा हो। ఆయన ముందున్న గిన్నె తొలగించడం తెలుసు ఈయనకి, యేసుక్రీస్తు ప్రభు వారికి. और उसके सामने वाला कटोरा वो नहीं टलेगा करके मालूम है यीशु मसीह को, కానీ ఆయన చెమట బిందు రక్తం వల్ల కారిపోతూ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. लेकिन उसका जो झाड़ो पसीना खून की तरह निकल जाने तक उसने ऐसा प्रार्थना किया था। ఏమని ప్రార్థన చేస్తున్నాడు? वो कैसा प्रार्थना कर रहा है, क्या बोल के प्रार्थना कर रहा है? నీ చిత్తమైతే ఈ గిన్నె తీసివే. अगर तेरा इच्छा हो तो इस कटोरा मुझसे टल जाए करके वो प्रार्थना कर रहा है। గిన్నె అంటే అర్థం ఏంటి? कटोरा का मतलब क्या है? ఏదైతే శ్రమ రాబోతుందో ఆ శ్రమ తీసివేయండి ఈయన. और जिस प्रकार से वो दुख आने वाला है वो दुख को हटा दे करके वो यीशु मसीह प्रार्थना कर रहे हैं। ఆ సమయంలో చిన్న ఒక ఎదిలో కనబడింది. तो वही दुख में एक छोटा सा ना आज्ञा मानने वाला एक बात दिखाई दे रहा है। దేవునికి అవదైతండి कि परमेश्वर को कैसा वो आज्ञा ना मानने वाला हो सकते हैं। పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దినాన. पवित्रात्मा परमेश्वर आज बात कर रहे हैं हमसे। మన అవధేయతను బట్టి ఆయన అవధేయతగా చేపట్టాడు. हमारे अनज्ञाबाता के कारण वो भी ऐसा ही दिखाई दिया। మన పాపాలను బట్టి ఆయన పాపిగా చేపట్టాడు. हमारा पाप के कारण वो पापी बना। ఎప్పుడైతే ఆయన రక్తం భూమి చిందింపబడిందో సమస్తానికి విడుదల వచ్చింది. और जब उसका खून नीचे जमीन में गिरा तभी हमारा सारे का जीवन में एक मुक्ति आया। అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 18:10-11 చదివితే, अगर हम योना का सुसमाचार 18 का 10 और 11 हम पढ़ेंगे, 18, 10 and 11, योना का सुसमाचार 18 का 10 और 11। యోహాను 10 నుంచి చదవండి. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని తోసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనికి నేను త్రాగుతున్నా అని పేతురుతో అనెను. చాలు. शमौन पतरस ने तलवार जो उसके पास थी खींची और महायाजक के दास पर चलाकर उसका दाहिना कान काट दिया। उस दास का नाम मलकुस था। तब यीशु ने पतरस से कहा, अपनी तलवार काठी में रख, जो कटोरा पिता ने मुझे दिया है क्या मैं उससे ना पीऊं? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। యోహాను సోదరులు చెప్తున్నాడు ఏంటంటే, ఈ గిన్నె ప్రభు ఇచ్చారు, ఇది ఇక్కడి నుంచి తొలగిపోవునా కాదు, ఈ గిన్నె నేను తాగాలి. तो यूहन्ना का सुसमाचार में ऐसा लिखा गया, जो कटोरा पिता ने मुझे दिया है क्या मैं उससे ना पीऊं? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। ఎందుకంటే ముందుగా ఆ గిన్నె నిశ్చయించబడింది, ఆ శ్రమ రావాలి, ఆ శ్రమ ద్వారా నేను విధేయత నేర్చుకోవాలి. क्योंकि पहले से वो कटोरा दिया हुआ है, वो कटोरे के द्वारा एक दुख आएगा, वो दुख को उसे उठाना है और वो दुख से वो आज्ञाभावी बनना है। కానీ మనము కూడా శ్రమ వస్తుంది కానీ విధేయత నేర్చుకోవట్లేదండి. परंतु हम लोग, हमारा जीवन में दुख आता है लेकिन हम आज्ञाकारी ना बन पाते हैं। ఎందుకంటే శ్రమ లేకపోతే సుత్తసోలుగా మార్చబడము. क्योंकि अगर हमारा जीवन में दुख नहीं आएगा तो जो शुद्ध सुबर्ण होता है, सोना होता है, ऐसा हम परिवर्तित नहीं हो सकते हैं। ఆ శ్రమ ద్వారా గొప్ప విధేయత మనం నేర్చుకోగలగాలి. वो जो दुख के द्वारा हमारा जीवन में एक बहुत बड़ा आज्ञाकारी हम लोग बनना चाहिए। అక్కడ మనం హెబ్రీలు 5:8 చదువుకున్నాం కదా, ఒక్కసారి 7 చదివితే अगर మాట ఉంటుంది. हम लोग इब्री का 5 का 8 पढ़े ना, 7 अगर पढ़ेंगे, इब्री का 5 का 7 अगर पढ़ेंगे, बहुत अच्छा बात उधर लिखा हुआ है। శరీరధారి అయిన దినములలో శరీరధారి అయిన దినాల్లో రోదనముతోను కన్నీళ్లతోను తన మరణమున రక్షింపబడిన వారికి ప్రార్థన యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన కీర్తింపబడెను. यीशु ने अपने देह में रहने के दिनों में ऊंचे शब्द से पुकार कर और आंसू बहा कर उससे जो उसको मृत्यु से बचा सकता था
प्रार्थनाएं और विनती की और भक्ति के कारण उसकी सुनी गई। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। प्रभु का नाम का महिमा और धन्यवाद हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। ఒకసారి ఆ వాక్యం రిపీట్ చేయండి। శరీరధారి అయిన దినములలో ఆ మహారోదనముతోనూ ఆ. కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఎవరు చేసినట్టుగా ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తుగా చేసినట్టుగా వాక్యం కనబడుతుంది। इधर कौन क्या करके लिखा गया है? यीशु मसीह ने खुद ऐसा क्या करके इधर लिखा गया है। ఎందుకు చేయాలి అయినా? ऐसा क्यों उसको करना है? అది అంటున్నాడు, ప్రార్థనలు యాచనలు సమర్పించి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన అంగీకరింపబడ్డాడు। उधर ऐसा लिखा गया है कि उसने आंसू बहा बहाकर उससे जो उसको मृत्यु से बचा सकता था प्रार्थनाएं और विनती की और भक्ति के कारण उसकी सुनी गई। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। प्रभु का नाम का धन्यवाद और महिमा हो। అంత కష్టపడితే ఆయన అంగీకరింపబడ్డాడంట। इतना कष्ट उठाने पर उसका प्रार्थना सुनी गई करके लिखा गया है। గొప్ప విధంగా నేర్చుకున్నాడు కాబట్టి ఆ విధంగా శ్రమ మరి చక్కగా మోకరించి ఆయన ఏం చేస్తాడంటే ఒక విధంగా చెప్పండి అడుక్కుంటున్నాడండి। और वो बड़ा एक आज्ञाकारी बना, इसीलिए उसने उस दिन ऐसा प्रार्थना करके और एक बात बोलने से वो भीख मांग रहा है करके, मैंने ऐसा भीख मांग रहा है उधर, అప్పుడు ఆయన అంగీకరింపబడ్డాడంట। तभी जाके उसकी सुन ली गई। అప్పుడు 8వ వచనం కంటిన్యూ అవుతుంది। उसके बाद 8वां वचन वो कंटिन्यू होता है। 9వ వచనంలో చక్కని మాట ఉంటుంది। वो 9वां वचन में बहुत अच्छा बात लिखा गया है। మరియు ఆయన ఆ సంపూర్ణ స్థితి పొందినవాడే చాలు ఏంటి అన్నారు కదా, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై और वो सिद्ध बन कर करके लिखा गया। ఏంటంట విధేయత శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు కాబట్టి సంపూర్ణ సిద్ధి ఆయన కలిగింది। और दुख के द्वारा उसने आज्ञाकारी बनने के कारण उसने सिद्ध बना करके उधर लिखा गया। ఈయన క్రైస్తవమైన మనకి సంపూర్ణ సిద్ధి కలుగుతుందా? इस दिन हम लोग क्रिश्चियन है तो हमारा जीवन में वो सिद्धता दिखाई दे रहा है क्या? నువ్వు సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా మారాలంటే విధేయత ద్వారా శ్రమ ద్వారా విధేయతను నేర్చుకోవాలి। अगर हमारा जीवन में एक संपूर्णता या सिद्धता दिखाई देना चाहिए तो दुख के द्वारा, क्लेश के द्वारा हमारा जीवन में एक आज्ञाकारी बनना चाहिए। ఈనాడు శ్రమ వస్తుంది, అవతలైపోతారు చాలా మంది। इन दिनों में हम देख रहे हैं कि जब दुख आता है बहुत सारे लोग वो ना आज्ञाकारी व्यक्ति बन जाते हैं। చాలా శ్రమ వచ్చింది కాబట్టి మేము అవతలైపోండి, నాకే శ్రమ రావాలా? बहुत सारे लोग ऐसे बोलते हैं कि बहुत सारे क्लेश आता है इसीलिए मैं हट जाता हूँ, मैं आज्ञा पालन नहीं कर सकता हूँ करके बोलते, मुझे क्या आने का था क्या बोलते हैं। ప్రతి క్రైస్తవుడు కూడా చక్కగా మన ఆత్మీయ జీవితం టెస్ట్ చేసుకోవచ్చు। हर एक आत्मिक विश्वासी लोग अपना आत्मिक जीवन, भक्ति जीवन को हम लोग परीक्षा करना चाहिए। ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ శ్రమలను విధేయత నేర్చుకున్నప్పుడు ఇంకా పెద్ద శ్రమ వచ్చింది, దాంట్లో గొప్ప విధేయత కలిగి ఉండాలి। अभी एक दुख आया, उस दुख में हम आज्ञाकारी होने पर हमारे जीवन में बाद में जो क्लेश आएगा वहां पर भी जय पाने के लिए ऐसा हम आज्ञाकारी बनना चाहिए। ఒకవేళ ఆ విధంగా లేవనుకో, अगर हम ऐसा नहीं है, విధేయత కలిగి ఆ శ్రమను పడిపోయి ఒక విధేయత లేని వాడిగా శ్రమను పడిపోయే వరకు आज्ञाकारी ना हो के अगर वो दुख में हम गिर जाते हैं तो నీకు శ్రమ ద్వారా విధేయతను నేర్చుకోలేనట్టే। तो दुख के द्वारा आप कभी भी आज्ञाकारी नहीं बन सकते हैं। ఆయనకు వచ్చిన శ్రమ మనకు రాదండి। उनका जीवन में जो दुख आया था वही दुख हमारे जीवन में आएगा नहीं। ఆయనకు వచ్చిన శ్రమ చాలా గొప్పది। उनका जीवन में, प्रभु यीशु के जीवन में जो दुख आया था वो बहुत बड़ा था। నిజమే, ఎందుకంటే శిలువమరణం పొందినందుకు ఆయన విధేయత చూపించున్నాడు। ఆ మాట అండర్లైన్ చేసుకోండి వీలైతే। अगर आप लोग एक अंडरलाइन करके ये बात को रखना कि क्रूस का मृत्यु तक उसने आज्ञाकारी हुआ करके लिखा है, क्रूस का मृत्यु तक। అంత విధేయత కొత్త నిబంధన చూపించగలగాలి। उतना आज्ञाकारी इस नया नियम का मंडली को दिखाना चाहिए। నిజమే, మనం ఒకసారి యోసేపు విషయం ఆలోచిస్తే हम लोग जब यूसुफ के बारे में हम चिंता करेंगे, ఆయన బానిసగా అమ్మబడ్డాడు, उसको भेजा गया था, ఆ విషయం అందరికీ తెలుసు। आप लोग को मालूम है। ఆయన యాక్చువల్ చెప్పడం బానిసగా వెళ్ళిపోయాడు అనుకోవచ్చు। वो एक दास होके वो चला गया था, दास
కానీ ఎప్పుడైతే ఆయన దేవునికి భయపడి దేవునికి విధేయత చూపించగలిగాడో, लेकिन जब उसने प्रभु को डर के प्रभु का आज्ञाकारी जब बना, ఒకసారి ఆదికాండం తీయండి. आइए हम आदि पुस्तक और चलते हैं. ఆదికాండం 41:39 40 చదవండి ఒకసారి. जेनेसिस జెనసిస్ 41 41:39 41:39 जेनेसिस 41:39 39 40. మరియు ఫరో ఆ, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచని గనుక నీవల్ల వివేక జ్ఞానములు కలవాలనుకుంటూ లేదు. ఆ. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నీవు నాకు అధికారమై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడని ఇస్తునని. దేవునికి స్తోత్రం. फिर फिरौन ने यूसुफ से कहा, परमेश्वर ने जो तुझे इतना ज्ञान दिया है कि तेरे तुल्य कोई समझदार और बुद्धिमान नहीं, इस कारण तू मेरे घर का अधिकारी होगा और तेरी आज्ञा के अनुसार मेरी सारी प्रजा चलेगी. केवल राजगद्दी के विषय में तुझसे बड़ा ठहरूंगा. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగు. प्रभु का नाम का महिमा और धन्यवाद हो. అక్కడ క్రైస్తవులు ఎవరు లేరండి, అందరూ అన్య దేశం అదంతా. उस देश में कोई क्रिश्चियन नहीं था, सारे लोग एक विजाती लोग थे. దేవునికి శక్తి ఏంటో ఆ స్థలంలో ఆయన చూపించగలిగాడు. और उधर प्रभु का शक्ति क्या है जो यूसुफ ने उधर दिखाया था. విధేయత ఏంటి ఇది చూసి నేర్చుకోవచ్చు. अगर हमारे जीवन में आज्ञाकारी बनना है तो यूसुफ को देखकर हम वो आज्ञाकारी सीख सकते हैं. భయభక్తులు కలిగి ఏ విధంగా జీవించాలో దేవునికి ఏం చూసుకొని నేర్చుకోవచ్చండి. डर के साथ भक्ति के साथ कैसा जीना है यूसुफ को देखकर हमारा जीवन में हम सीख सकते हैं. తెలియని దేశము, యేసుక్రీస్తు ప్రభువు దేవుడికి తెలియని దేశంలోకి వెళ్ళిపోయినా और प्रभु के बारे में ना जानने वाला एक देश है, ऐसा देश में वो चला गया था. అంటే ఒక వ్యక్తి విధేయుడిగా మారితే ఎంత ఆశీర్వాదం ఉంటుందన్నది ఇక్కడ చెప్పబడుతుంది. इधर एक व्यक्ति जब आज्ञाकारी बनता है तो वो कितना आशीष का कारण है करके इधर लिखा गया है. దేవుడికి మన వ్యతిరేకంగా ఉన్న రాజైనా, हमारा जीवन में మనకి వ్యతిరేకంగా ఉన్న రాజైనా, कहाँ भी हमारा विरुद्ध में आने वाले बात होने पर भी, నేను చెప్తున్నాను, క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్న రాజైనా, प्रभु यीशु मसीह का विरुद्ध में होने वाला राजा होने पर भी దేవునికి శక్తి చూసి ఎవరైనా ఆ పాదాల పడవలసిందే. प्रभु का शक्ति देख के प्रभु का पांव के नीचे वो उधर भी गिर जाएंगे लोग. చక్కగా ఏమంటున్నాడు అక్కడ, ఎప్పుడైతే ఆ కళకి అర్థం చెప్పాడో ఒక్కసారి ఎవరికి యోసేపుకి పొరపాటు చెప్పాడు. और जब उसने उस दिन वो सपना के बारे में अर्थ जब बताया, तभी उस दिन क्या हुआ था कि फारो राजा ने यूसुफ का आज्ञाकारी बन गया था. అంటాడు, నా ఇంటితో పాటు ఎవరింటి ఫరో ఇంటితో పాటు, और उधर ऐसा लिखा है, तू मेरे घर का अधिकारी के साथ, అంటూ నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు అంటాడు. मेरा सारी प्रजा भी तेरा आज्ञा के अनुसार चलेंगे करके उधर लिखा गया. ఒక సింహాసన విషయంలో అయితే నేను ఎక్కువ నీ మీద అంటే తప్ప దేంట్లో కూడా ఎక్కువ కాదు. एक राजगद्दी को छोड़ के बाकी सारी चीज तेरा है. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగు. प्रभु का नाम का महिमा और धन्यवाद हो. ఎందుకు ఆ స్థితి, ఆ కృప యోసేపుకి ఇవ్వబడింది? क्यों यूसुफ का जीवन में ऐसा एक स्थिति और ऐसा एक अनुग्रह मिला उसको? నిజమే. ఎందుకంటే బానిసగా వెళ్ళి బానిసగా ఉండిపోలేదండి ఆయన. उसने एक दास की तरह जाके जीवन भर दास की तरह वो ठहरा नहीं. చాలా మంది క్రైస్తవులు అన్నా, నేను దీని బానిసగా అయిపోయానన్నా అంటారు చాలా మంది. నేను తాగుడుకు బానిసగా అయిపోయాను, మత్తు మందికి బానిసగా అయిపోయాను. बहुत सारे लोग ऐसा बोलते हैं कि मैं ऐसा एक दास बन गया, कि पीने का दास बन गया, ऐसा सारे बहुत सारे चीजों का दास बन गया करके मुझे बोलते रहते हैं. నేను ఈ లోకానికి బానిస అయిపోయానన్నా అంటారు చాలా మంది. इस संसार का मैंने दास बन गया करके वो लोग बोलते रहते हैं. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు. पवित्र आत्मा परमेश्वर आज दिन वो बता रहा है, ఈయన కూడా బానిసగా వెళ్ళాడు అక్కడికి. और यूसुफ ने भी उधर दास होकर गया था. కానీ నేను బానిసకి వెళ్ళాను కానీ నా బ్రతికిద్దాను అనుకోలేదండి. वो दास होकर गया था, लेकिन मेरा जीवन ऐसा ही होगा करके उसने सोचा नहीं. ఆయన గొప్ప విధేయత, గొప్ప భయభక్తులు ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయి ఫరో తర్వాత ఫరో తీసుకుపోయి, और उसका जीवन में रहने वाला जब डर, प्रभु के लिए जो डर था और प्रभु के लिए जो आज्ञाकारी जीवन था, वो उसको फारो के लेवल तक वो लेके चला गया था. బానిస కాస్త బానిస బ్రతుకు కాస్త ఎక్కడ వెళ్ళిపోయింది? दासत्व का जीवन से उधर से कहां चला गया? ఫరోతో సమానంగా. फारो
फारो जैसा। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। అని బానిసైన మాట లేకపోతే ఎవరికి అమ్మబడ్డాడు కదా ఆ మాట లేకపోతే వీడికి బాధ లేకపోతే వచ్చేసిందండి. देखिए, जिसके जो खरीद को उसको लेके गया था, वो जो दास था, वो भी उसके पांव के, यीशु के पांव के नीचे आ गया। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। ఆ కృప యేసుకి ఇవ్వబడింది. और वही अनुग्रह यूसुफ को दिया गया था। ఈ దిన నా కృప నీకు నా పత్రిక సంఘానికి ఇవ్వబడాలి. और वही कृपा इस नया नियम का मंडली में हमको और आपको दिया जाना चाहिए। ఆయనకి శ్రమ వచ్చింది, उनको दुख आया था అన్నదమ్ముల చేత అమ్మబడ్డాడు. और उसके सारे भाई के द्वारा उसने बेचा गया। ఆ శ్రమ ద్వారా గొప్ప విజయం నేర్చుకున్నారండి. लेकिन वो उस दुख के द्वारा, वो क्लेश के द्वारा वो बड़ा आज्ञाकारी बन गया था। ఆ విజేత రాజుతో సమానంగా ఎంచబడింది. और वही आज्ञाकारी जीवन वो राजा तक उसको लेके गया, राजा समान वो बन गया। ఈయన బానిస కాదు, ఇంకొన్ని ఎవరైనా బానిస చేయడానికి ఈయనకి అధికారం ఉంది. और अभी वो दास नहीं है, दूसरे को अपना दास बनाने के लिए उसका अधिकार आ गया। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। ఈ జన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. आज दिन पवित्र आत्मा परमेश्वर हमसे यही बात बोल रहा है, నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? तू किसी का दास है। ఈ దిన నా బానిసని పాదాల కింద ఉండాలి. और आज आप उसका दास नहीं है, लेकिन वही चीज आपका दास होना चाहिए, आपका पांव के नीचे दास बनना चाहिए। ఎప్పుడు అట్లా జరుగుతుందంటే वो बात कब आपका जीवन में बनेगा? ఒక సభలోని విజేత నేర్చుకున్నప్పుడు మాత్రమే. जब आप दुख में, क्लेश में आप जब आज्ञाकारी बनते, तभी वही बात बनता है। ఎప్పుడైతే ఆ విజేత నీకు నాకు వచ్చిందో, जब वो आज्ञाकारी जीवन आपका और आप मेरा जीवन में आएगा, సేమ్ యేసుక్రీస్తు ప్రభువు అలాగే శిలువ మరణం పొందినందుకు విజేతని చూపిన్నాడు అంటారు. మనం కూడా దేనికి భయపడమండి. हम लोग भी किसी को नहीं डरेंगे। क्रिश्चियन मृत्यु तक जब जैसा प्रभु यीशु मसीह आज्ञाकारी था, हम भी ऐसा बन जाएंगे। ఈ దిన క్రైస్తవులు శ్రమలో భయపడిపోతున్నారు. आजकल सारे क्रिश्चियन लोग दुख आते तो डर जाते हैं। నిజమే, మంచిగా కట్టబడతారండి. बहुत अच्छी तरह वो क्रिश्चियन जीवन में स्थापित होते हैं। మంచిగా కట్టబడి చిన్న శ్రమ రాగానే పక్కనే పడిపోతారు నేలలో. జీవితంలో పూర్తి తొలగిపోతారు చాలా. क्रिश्चियन जीवन में अच्छी तरह बढ़ के अगर छोटा सा एक दुख आ जाएगा तो गिर जाते हैं। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। కానీ పడినా కూడా మళ్ళీ లెగిసే స్థితి క్రైస్తవులో ఉంది, ఇంకొక దాంట్లో లేదు. गिर जाने पर भी और एक बार उठने का स्थिति केवल क्रिश्चियन में पा जाता है, दूसरे में ये दिखाई नहीं देता। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। నిజమే, కొత్త నిబంధన సంఘము అట్టి విధేయత కలిగి ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. तो नया नियम का मंडली ऐसा कृपा में बनना चाहिए, ऐसा आशा प्रभु यीशु मसीह करते हैं। అంటుంటా అప్పుడప్పుడు చాలా నాకు ఫోన్ చేసి, అన్న ఆఫీస్ లో చాలా నాకు ఇబ్బందిగా ఉంది అంటుంటారు. और कुछ लोग मुझे फोन करके ऐसा बताते रहते हैं, मेरा ऑफिस में बहुत सारे प्रॉब्लम है करके बताते रहते हैं। నా మేనేజర్ నన్ను అస్సలు ఉంచట్లేదు, ఖాళీ ఉంచట్లేదు, నా తల తింటున్నాడు అంటాడు. और मेरा मैनेजर मुझे कुछ भी नहीं छोड़ता है, मेरा सिर खा लेता है, ऐसा पूरा परेशान करता रहता है, बोलते रहते हैं मुझे। నిజమే, ఆ వ్యక్తి చెప్పిన మాట చెప్పుకున్నా, वो व्यक्ति क्या बता रहा आपको मालूम है क्या? నువ్వు ముందు మోకరించు, దేవునికి విధేయుడిగా ఉండు, నీ ఆఫీస్ తో పాటు సమస్తం నీకు విధేయత కలిగి ఉంటుంది. तो अगर घुटना टेक कर प्रभु के पास अगर आज्ञाकारी बनेगा, तेरा सारे ऑफिस का लोग भी तेरा आज्ञाकारी बन जाएंगे करके मैं बोलता रहता हूँ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। ఎప్పుడైనా మన జీవితంలో అటువంటి జరిగిందా? हमारा जीवन में अभी ऐसा कुछ हुआ था क्या? నిజమే, ఎందుకంటే మనం దేవుడితో చూస్తే ఆయన మనతో చూస్తాడు. जब हम प्रभु की ओर देखेंगे, वो हमारे ओर देखेंगे। ఆ క్రియ క్రైస్తవుల్లో జరగట్లేదు, నా బాధ అదే. आजकल वही काम क्रिश्चियन लोगों के बीच में दिखाई नहीं दे रहा, इसीलिए मेरा दुख है। ఎందుకంటే మనం అవధేయులమని తెలిసి మన అవధేయులమే కాదట్లేదు. हम लोग आज्ञा ना मानने वाले व्यक्ति है, ये तो सच है। అందుకే రోమిల రాసిన పత్రికలో చక్కటి మాట ఉంటది, ఒక్కసారి మనం తీయగలిగితే రోమిల రాసిన పత్రిక आइए हम पढ़ेंगे रोमी का पुस्तक 11వ అధ్యాయము 31 చదువుకుందాం. 11:31 रोमन्स 11:31 30 and 31 మీరు గతకాలమందు దేవునికి అవిధేయులైండి. మీరు గత కాలంలో దేవునికి అవిధేయులైండి, ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. మీ ఎడల చూపిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము
అవధేయులై ఉన్నారు. क्योंकि जैसे तुमने पहले परमेश्वर की आज्ञा ना मानी परंतु अभी उनके आज्ञा ना मानने से तुम पर दया हुई, वैसे ही उन्होंने भी अब आज्ञा ना मानी कि तुम पर जो दया होती है इससे उन पर भी दया हो। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। మన గతకాలం ముందు దేవునికి అవధేయులై ఉన్నామంట. बीते दिनों में हम परमेश्वर का आज्ञा ना मानने वाले व्यक्ति थे। గతకాలం ముందు అవధేయులు ఉన్నాం కాబట్టి మనకి ఆ కరుణ వచ్చిందని వాక్యించబడుతుంది. बीते दिनों में हम लोग आज्ञा ना मानने वाले व्यक्ति होने के कारण हमारा ऊपर दया आया करके लिखा गया। అది 31లో అంటున్నాడు, అటువల్లే నీవు చూపడిన కరుణ బట్టి వారిలో ఇప్పుడు కరుణ పొందిన నిమిత్తము ఇప్పుడు వారు అవధేయులై ఉన్నారని వాక్యించబడుతుంది. 31 वचन में ऐसा लिखा है, वैसे ही उन्होंने भी अब आज्ञा ना मानी कि तुम पर जो दया होती है इससे उन पर भी दया हो। ఏంటి కరుణ పొందిన నిమిత్తము అంట మనం అందరం అవధేయతలో ఉన్నామంట. दया पाने के लिए हम सारे लोग आज्ञा ना मानने वाले व्यक्ति जैसे दिखाई दे रहा है, इधर लिखा गया। అది 32 వచనంలో చక్కగా ఒక మాట ఉంది. 32 वचन में बहुत अच्छा बात लिखा हुआ है। అందరి ఎడల కరుణ చూపవలెనని అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవధేయత స్థితిలో మూసివేసి బంధించినాడు. దేవుడు అందరిని అవధేయత స్థితిలో మూసివేసి బంధించినాడు. क्योंकि परमेश्वर ने सबको आज्ञा ना मानने के कारण बंद कर रखा है ताकि वो सब पर दया करे। ఏంటంటే దేంట్లో బంధించాడండి? అవధేయత స్థితిలో మూసి బంధించి ఉన్నాడు. आज्ञा मानने का कारण बंद कर करके रखा है करके उधर लिखा गया। ఇలాంటి వార్తలు చూపిస్తే చాలా మంది అవసరం అంటారు, ఆల్రెడీ అవధి స్థితిలో మూసి బంధించినాడు కదండి, అవధి దేని బట్టి జరుగుతుంది, ఆయన విడిపించాలి, నేను మాత్రం పడుకుంటా అంటారు. बहुत सारे लोग इस वचन को देख के बोलते हैं इधर तो लिखा गया है ना आज्ञा मानने के कारण हमको सारे बंद करके रखा गया, फिर आप खुलने के लिए क्यों प्रार्थना करना है, मैं आराम से सोऊंगा करके लोग बोलते रहते हैं। ఎంతవరకు బంధించవచ్చు సార్? कब तक वो बंद करके रखा हुआ है? నిన్ను బంధించకపోతే ఒకవేళ నువ్వు నశించిపోతావు భయపడి ఆ కరుణ నిమిత్తమే నిన్ను అవధి స్థితిలో మూసివేస్తున్నాడు వాక్యించబడుతుంది. अगर मैं बंद करके ना रखा होता तो कब की नष्ट हो जाता, इसीलिए हम नष्ट ना होने के लिए प्रभु आप तब तक बंद करके रखा हुआ है करके उधर लिखा गया। ఎందుకంటే ఒక దొంగని బంధిస్తే మంచోడు అవుతామని బంధిస్తాడా, లేకపోతే अगर एक चोर को आप अगर जेल में डालोगे तो अच्छा होने के लिए आप उसको जेल में भर्ती करोगे और दूसरे चीज के लिए आप भर्ती करोगे। దేనికో चोर को बंदी क्यों बनाया जाता है? वो अच्छा एक व्यक्ति बनने के लिए या कुछ और होने के लिए? ఒక దొంగని బంధించారని జైల్లో పెట్టారు, దేనికో తెలుసు అంటారా? एक चोर को जेल में डाला जाता है, क्यों डाला जाता है, क्या होने के लिए डाला जाता है? కొంతమందికి శిక్ష పడుతుంది, 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు 12 సంవత్సరాలు శిక్ష పడుతుంది. कुछ लोगों को 12, 15, 16 साल का ऐसा दंड मिलता है। ఒకవేళ 12 సంవత్సరాలు శిక్ష పడింది అనుకుందాం, चिंता कीजिए किसी को एक 12 साल का एक सजा मिलता है। వాళ్ళు మంచి క్రియ చూసి వారి యొక్క మంచితనం చూసి ఏం చేస్తారు, నీకు పూర్తిగా మార్చబడ్డాడు అని తెలిస్తే ఆ 12 సంవత్సరాల శిక్ష 6 సంవత్సరాలు తగ్గిస్తారు. तो ऐसा व्यक्ति अगर जेल में रहने के टाइम में वो अच्छा काम करता है, उसका स्वभाव कुछ बदलता है, तो वो अच्छा काम किया करके वो जो सजा 12 साल का था उसको कम किया जाता है और छोड़ा जाता है। అంటే బాహ్యమైన జీవితంలో ఏంటంటే కరుణ చూపించిన నిమిత్తమే కరుణ రావాలి, వానిలో కరుణ రావాలి, వీళ్ళు కరుణ చూపించాలని బంధిస్తారు ఇక్కడ. तो ऐसा हमारा जीवन में दया आना चाहिए, इसीलिए उन लोगों को बंदी किया जाता है, बांध कर रखा जाता है, ऐसा होता है। కొంతమంది ఎంత బంధించినా ఎంత జైల్లో పెట్టినా కొంతమంది మారు మనసు ఉండదు, మారు కొంతమంది చక్కగా మారి బయటకు వస్తారు. कुछ लोग कितना भी बंधन में रखने पर भी वो लोग बदलते नहीं है, लेकिन कुछ लोग बहुत अच्छा से बदल जाते हैं। దేవుడు మన అవధేత స్థితిలో బంధించి ఏం చేశాడు, మనల్ని కప్పి బంధించి ఉన్నాడు వాక్యించబడుతుంది. तो परमेश्वर हमारा आज्ञा ना मानने के जीवन में वो बंद करके रखा हुआ है, वो बंद करके रखा था करके बाइबल में लिखा गया है। మూసివేసి బంధించి ఉన్నాడు వాక్యించబడుతుంది. और बंद करके रखा गया करके इधर लिखा गया। అంటే నువ్వు ఆయన హస్తాల నుంచి బయటకు ఎలా రావాలంట, तो उसके हाथ से बाहर आपको कैसा निकल, अगर बंद कर रखा गया तो वहां से कैसा निकलना है? तो
ఎలా రావాలి? कैसा निकलना? విధేయుడిగా బయటికి రావాలి. ఆ విధేయత పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. आज्ञाकारी होके वो बंद कमरे से या बंद जीवन से निकलना है, वही आज्ञाकारी जीवन आपको स्वर्ग राज्य में ले सकता है। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ प्रभु కలుగును. का नाम का महिमा और धन्यवाद हो। నిజమే, ఒక గృహంలో ఒక యజమాని దేవునికి లోబడితే గృహం అంతా కూడా లోబడుతుందండి. ఇదే చూపిస్తుంది. अगर घर में अगर मुखिया वो प्रभु आज्ञाकारी बनेगा तो उसका सारे घर उसका आज्ञाकारी बन जाएगा। ఇంకా చాలా మంది గృహాల్లో, చాలా సంఘాల్లో ఈ క్రియ జరగట్లా. बहुत सारे घर में, बहुत सारे मंडली में यही कार्य काम दिखाई नहीं देता। ఇది మీ సేవకు రాకమునుపు నాకు దేవుడు మాట్లాడిన విషయం. सेवा आने की पहले परमेश्वर ने मुझे ये बात बोला था। నేను ఎవరు అడిగినా ఇదే సమాధానం చెప్పేవాడిని. जो भी मुझे पूछता था मैं ऐसा समाधान जवाब मैं उसको देता था। నిజమే, ఏదైనా ఇంట్లో ఏదైతే ముందు మోకరించాలా. और అయ్యా ఒకవేళ నాలో అవధేత ఉందా, అవధేత ఉంటే నీకు ఏది కూడా లోబడదు. तो मैं ऐसा बोलता रहता था, कुछ भी है तो प्रभु के सामने घुटने टेकना है और प्रभु को पूछना है, प्रभु मेरे पास कुछ ना आज्ञा मानने वाला बात कुछ है तो ऐसा पूछ के प्रभु को पूछना चाहिए, तभी प्रभु आपको आज्ञाकारी बना सकता है और सारे चीज को वो बदल सकता है। అందుకే క్రైస్తవుడికి శ్రమ రావాలి. इसीलिए क्रिश्चियन लोगों को दुख आना चाहिए। ఎంతమంది ఒప్పుకుంటారు శ్రమ రావాలని? कितने लोग आप चाहते कि दुख आना चाहिए करके? ఇప్పుడు ఆ సిస్టర్ గారు వచ్చారు, పాపం ఏం తెలియదు సిస్టర్ గారికి. वो बहन अभी आई हुई है, वो बहन को कुछ मालूम नहीं है। ఆ శ్రమ రాకపోతే ఇక్కడ రాదండి. अगर उनका जीवन में अगर दुख नहीं आता तो इधर नहीं आते वो। బట్ చాలా శ్రమ పడ్డారు సిస్టర్. उनका जीवन में बहुत दुख उठाया उसने। నిజమే, చాలా ఆపరేషన్స్ అయ్యాక, చాలా ఒళ్ళు నొప్పులు, చాలా మరి మామూలు కాదు. उनका 5 ऑपरेशन हुआ और उनका शरीर में बहुत पेन भी है, वो बहुत सहती है। ఎందుకంటే శ్రమ వచ్చిందంటే ఎస్ దేవునికి అది చూడగలము. तो दुख जब आता है तब हम प्रभु को देख सकते हैं। ఆ శ్రమ నీకు, ఈ సంఘానికి, నీ కుటుంబానికి విధేయత నేర్పించలేకపోతే నువ్వు నేర్చుకోలేకపోతే నువ్వు వ్యర్థమే. अगर वही दुख आपका जीवन में एक मंडली को अगर वो आज्ञाकारी नहीं बना सकता है तो आपका जीवन व्यर्थ है, मंडली भी व्यर्थ हो जाएगा। అందుకే రోమిల రాసిన పత్రికలో చక్కగా మాట ఉంటుంది. 6వ అధ్యాయము, రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17 వచనం చదివితే, Romans chapter 6 verse 16 and 17. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తం పాపములకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికే దాసులవుతారని మీరు ఎరుగురా. ఏమంటున్నారు ఇక్కడ చదవండి. उधर क्या लिखा गया कि इधर ऐसा लिखा है कि क्या तुम नहीं जानते कि जिसकी आज्ञा मानने के लिए तुम अपने आप को दासों के समान सौंप देते हो उसी के दास हो, चाहे पाप के जिसका अंत मृत्यु है, चाहे आज्ञा मानने के जिसका अंत धार्मिकता है। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का धन्यवाद और महिमा हो। అందుకే ఇక్కడ వాక్యం చక్కగా కనబడుతుంది. లోబడి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారు. దేనికి అప్పగించుకున్నాం మనం? तो किसके हाथ में आप अपने आप को सौंप देते हैं आज्ञा मानने के लिए? तो किसके हाथ में हम सौंपते हैं? आपके నీతి నిమిత్తం విధేయతగా, अगर धार्मिकता के लिए अगर आज्ञा मानते हो, లేకపోతే పాపానిక? नहीं तो पाप के लिए। దేవుని స్తోత్రం. దేనికి? पाप के हाथ में आपको सौंपते हैं या धार्मिकता के हाथ में आप? దేనికి అప్పగించుకుంటే దానికే దేవుని స్తోత్రం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. जिसके हाथ में आप सौंपते हैं ऐसा आप बन जाते हैं। పాపానికి చావు ఏలుబడి చేస్తుంది. अगर पाप के हाथ में सौंपते हैं तो मृत्यु आता है। నీతి నిమిత్తం విధేయతగా అయితే ఆ విధేయత పరలోకానికి తీసుకెళ్తుంది. अगर धार्मिकता के लिए अगर आपको सौंपते हैं तो वो स्वर्ग राज्य लेके जाएगा। దేనికి దాసులుగా మనం అప్పగించుకుంటున్నాం? तो किसके दास होने के लिए अपने आप को आप सौंपते हैं? ఒకసారి క్రైస్తవమైన మనం ఆలోచిస్తే, अगर क्रिश्चियन हम लोग अगर हम चिंता करेंगे तो एक बार విధేయత అనుకునే, విధేయత చూపిస్తున్నాం అనుకునే పాపానికి మనం ఏం చేస్తున్నాం? దాసులు అయిపోతున్నాం. आज्ञाकारी हम लोग हो रहे करके सोचकर हम पाप का दास बन जाते हैं। విధేయత దాసులు అవుదాం అనుకుంటున్నాం కానీ మరి తెలియక పాపాల దాసులుగా అయిపోతున్నాం. हम लोग सचमुच में आज्ञाकारी हो रहे करके समझकर हम जाके पाप का दास, पाप का आज्ञाकारी बन जाते हैं। ఎందుకంటే నేను చాలా సంఘాల్లో వెళ్తూ చూస్తుంటాను కదా. बहुत सारे मंडली को जाके मैं देखता रहता हूँ।
వాళ్ళకి అంటే క్షమించండి, నేను అన్నాన్ని ఎవరు ఆన్లైన్ ఉన్న వారు కూడా ఎవరు బాధపడడం అవసరం లేదు. मुझे क्षमा कीजिए, मैं ऐसा बोलता हूँ करके कोई भी फील नहीं करना चाहिए। ऑनलाइन वाले में भी कुछ भी गलत मत सोचना चाहिए। నేను కూడా ఆ సంఘాల్లో కట్టబడ్డాను కాబట్టి ఫస్ట్ నుంచి చూసాను, అన్ని చూసాను. मैं भी पहले ऐसा एक मंडली में था, इसीलिए मैं सारे देख के आ चुका हूँ। చర్చిలో ఉన్నప్పుడు అండి పాస్టర్ దగ్గర ఉంటారండి, ఇదండి ఇంకా తీరండి చాలా తక్కువ అనిపించేది. चर्च में रहने के टाइम में जब पास्टर के पास रहते हैं ना, ऐसा हाथ जोड़ के पूरा नम्रता पूर्वक पूरा ऐसा रह जाते हैं। तो इतना अच्छी तरह से हाथ जोड़ के ऐसा इतना आज्ञा मानने वाला व्यक्ति जैसे बन जाते हैं। పాపం వాళ్ళకి ఏం తెలియదు, లోకం తెలియదండి, ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి ఇది తెలియదు వాళ్ళకి. उनको कुछ नहीं मालूम है क्या संसार क्या है, बाहर का चीज क्या है, ये सारे लोगों को मालूम नहीं होता है। బ్రదర్ సిస్టర్ ఎంత పద్ధతిగా ఉంటారండి. तो ऐसा लगता है कि ये भाई और बहन इतना अच्छी तरह रहते हैं। ఒక వ్యక్తికి వచ్చి పాస్టర్ గారు అంటే నేను అన్నాను కాదండి, ఆ వ్యక్తి స్థితి అదంటే నిజమా. तो एक बार ऐसा हुआ, एक पास्टर ने एक विश्वासी के बारे में ऐसा बोल रहा था, अच्छी बात बता रहा था। तो मैंने बोला कि वो व्यक्ति इधर ऐसा है लेकिन उसका स्थिति ऐसा है करके मैंने बोल दिया। तो पास्टर ने पूरा आश्चर्य हो गया, ऐसा व्यक्ति वो क्या है। మా ఇద్దరు అన్నారు కాబట్టి ఎంత పద్ధతి అండి, ఎంత విధేయత అంటే మేము అన్నమాట. అంత లేదండి అనగారు అలా నోరు మూసుకుంటారు. तो मुझसे मेरी पत्नी से वो पास्टर ऐसा बोल रहे, वो आदमी इतना अच्छा है और ऐसा गवाही दे रहे थे। तो मैंने बोला कि आपकी असली स्थिति ऐसा है, आप तो वो विश्वास नहीं कर सकते हो उसके बारे में। मुझे मैंने बोला చర్చిలో ఉన్నప్పుడు లేకపోతే పాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఉన్న ఆ విధేయత బయట పెట్టలేదు, దేని తప్పించుకుంటున్నాడు. तो चर्च में जो आज्ञाकारिता है, जो नम्रता है, वो ऐसा बाहर नहीं है। तो वो लोग किसका आज्ञा मान रहे हैं तभी తెలియకుండా పాపానికి అప్పగించుకుంటారు వీళ్ళు. ना जानते हुए अपने आप को पाप के हाथ में वो सौंप देते हैं। ఎందుకంటే వీళ్ళు పాస్టర్ చూస్తే పై రూపమే, వీళ్ళు పాస్టర్ చూస్తే పై రూపమే చూస్తారు. तो पास्टर का कौन सा चीज देखते, उसका बाहर का जीवन वो देखते। ये लोग भी पास्टर का बाहर का जीवन वो देखते। కానీ వీళ్ళ మాట వీళ్ళ హావభావాలు చూస్తే మరి ఇప్పుడు దేవుడు అక్కడ వస్తే ఎత్తబడిపోతారు అనుకుంటా. तो इन लोगों का अगर बातचीत देखोगे, उनका चाल चलन देखोगे ना, अभी अगर परमेश्वर आएगा तो उठा लिए जाएंगे ऐसा हम सोचेंगे। నేను రియల్ కలర్ చూసాను, కొన్ని దేవుడు చూసాను, దేవుడు బయటకు వస్తాడు కదా. कुछ चीज प्रभु मुझे मालूम करा था, मैंने बताता है। तो मैंने मेरे आंखों में ऐसा लोगों को देखा हुआ है, ऐसा इसलिए मैं बोलता हूँ। నేను ఏదైతే చూసానో బయట ఆ క్రియ లేదు, అది వేరే వేరేగా ఉంది. బాబు जो मैं मंडली में देखता हूँ उनके बारे में, बाहर जाने पर भी वो सारे उल्टा, वो चीज नहीं होता है उनका जीवन में। అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది, అయ్యి బాబు దేని దోషాలు నీకు విధేయత. तो तभी मुझे ये वचन स्मरण में आता है कि किसके हाथ में हम सौंपते हैं, धार्मिकता के लिए या और कुछ के लिए। నీతి నిమిత్త విధేయత అయితే సర్వదా సర్వకాలం కూడా ఒకేలా ఉంటాడు. अगर धार्मिकता के लिए अगर वो सौंपा हुआ है तो वो सर्वदा उसके जीवन में एक जैसा रहेगा। అది ఉండగలుగుతాం మనం. हम लोग ऐसा रह पाते हैं क्या? లేదేమో ఈ పాస్టర్ ఈ దెబ్బలాడతాడు అనేసి మన ఆధారం ఒకలాగా, లోకంలో ఒకలాగా ఉంటారు కొంచెం. या हम लोग ये पास्टर मेरे साथ झगड़ा करेगा, कुछ बोल देगा करके चर्च में आने से ऐसा, बाहर जाने से दूसरा तरह हम रहते हैं क्या? ఆ విధంగా ఉన్నారా? आप लोग ऐसा रहते हैं क्या? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। నిజమే, ఎందుకంటే నేను అంటుంటా ప్రతిరోజు కూడా మన భక్తి జీవితం చెక్ చేసుకోవాలి. मैं बोलता रहता हूँ कि हर एक दिन हमारा भक्ति का जीवन, आत्मिक जीवन को हम लोग परखना चाहिए। ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఈ ఆకాశం భూమిని మొత్తం అన్నింటినీ సృజించి ఒక్కసారి తిరిగి చూసి ఆయన చేసంటే ఇది మంచిదిగా అనిపించింది కాబట్టి ఆయన స్థిరపరిచాడంట. हमारा पिता परमेश्वर इस भूमि को सृष्टि किया, रचना किया, और इस जीव जंतु प्राणियों को सृष्टि करने के बाद वो फिर मुड़ के देख के ये सारे चीज अच्छा हुआ करके उसने देखा और बोला ये सारे अच्छा हुआ करके।
అది మంచిదిగా అనిపించింది, అక్కడ మంచిదిగా అనిపించింది కాబట్టి ఆయన స్థిరపరిచిన వాక్యం ఉంది. और उसको अच्छा लगा इसलिए वो सारे चीज स्थिर हुआ करके वचन में लिखा गया है। మరి తండ్రిని దేవుడే చెక్ చేసుకున్న స్థితిలో ఉంటే మనం ఉండక్కర్లేదంటారా? अगर पिता परमेश्वर अगर वो परखता है पीछे मुड़ के, तो हम लोग अपना अपना जीवन को परखना नहीं चाहिए क्या? ఉండాలి లేదా? होना चाहिए या नहीं चाहिए? हम लोग परख करना चाहिए या नहीं चाहिए? ఆ విధంగా చెక్ చేసుకుంటే अगर हम ऐसा परखते हैं, చర్చిలో ఏ విధంగా మనం విధేయత కలిగి ఉన్నామో బయట కూడా నీతి నిమిత్తం విధేయత మనం అప్పగించుకోగలము. चर्च में जैसा हम आज्ञाकारी बनते हैं, बाहर भी ऐसे अपने आप को आज्ञाकारी बनने के लिए हम सौंप सकते हैं। దేవునికి స్తోత్రం. प्रभु का नाम का महिमा हो। అదిగా 17 వచనం इसीलिए 17 वचन पढ़ेंगे। 6:17 रोमन्स 6:17। మీరు పాపమునకు దాసులైంటిరి గాని ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అందుకు దేవునికి స్తోత్రము. परंतु परमेश्वर का धन्यवाद हो कि तुम जो पाप के दास थे अब मन से उस उपदेश के मानने वाले हो गए जिससे साचे में ढाले गए थे। చివరిగా ఆయన ఒక ఏమంటారంటే మీరు పాపానికి దాసులై ఉన్నారు, और आखिर में ऐसा बोल रहा है कि तुम लोग पाप के दास थे, కానీ మనం ఉపదేశంలో కట్టబడ్డాము, लेकिन अभी उस उपदेश में आ गए हो, ఆ ఉపదేశానికి మనం అప్పగింపబడ్డాము और उपदेश में अपने आप को अपने सौंप दिया है। దానికి మనం హృదయపూర్వకంగా లోబడితే అంట, अगर उसमें हमारा हृदय से हम अपने आप को सौंप देते हैं, పాపం నుంచి విమోచింపబడతామని వాక్యం చెప్పబడుతుంది. पाप से हम रक्षा पाए जाएंगे करके उधर लिखा गया है। అప్పుడు నీతికి దాసులు అవుతామంట, तभी जाके हम धार्मिकता का दास बन जाएंगे करके लिखा गया है। అది గొప్ప విధేయత. ताहा सबसे बड़ा आज्ञा मानने वाले बात होता है। అందుకే నీతి నిమిత్తమే అక్కడ వాక్యం అదే చెప్పచ్చు. మనం 16లో చదువుకున్నాం కదా, और उधर 17 वचन में लिखा गया, धार्मिकता के बारे में लिखा गया है ना। నీతి నిమిత్తమే విధేయత కలిగి నీతి నిమిత్తముగా విధేయతకే గాని చాలు, నీతి నిమిత్తం విధేయతకే గాని అని చక్కగా వాక్యం రాయబడింది. और पाप से छुड़ाए जाकर धार्मिकता के दास हो गए करके इधर लिखा गया। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. प्रभु का नाम का धन्यवाद और महिमा हो। ఈ ధర్మ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని ఒక మాట అడుగుతున్నా, నిజంగా శ్రమ ద్వారా విధేయత మనం నేర్చుకున్నామా? तो इधर बैठने वाले सारे लोगों को मैं एक बात पूछ रहा हूँ, क्या सचमुच में दुख के द्वारा, क्लेश के द्वारा हम आज्ञाकारी बन गए हैं क्या? నేర్చుకున్నామా? आज्ञाकारी हो गए क्या? सीख चुके हैं क्या वो बात? నేను నేర్చుకున్నాను చేయగలరా? जो बोल रहा है कि मैं आज्ञाकारी होना सीख लिया करके, तो आप हाथ उठा सकते हैं, ऐसे व्यक्ति हाथ उठा सकते हैं क्या? అర్థమవుతుంది. ఒకవేళ నీకు దేవుడు నేర్పితే శ్రమ ద్వారా నువ్వు విధేయత నేర్చుకోగలిగితే, అంతకంటే పెద్ద శ్రమ వచ్చినప్పుడు ఆ విధేయత కలిగి ఉండాలా? अगर आपका जीवन में अभी जो क्लेश आ रहा है और अगर उस क्लेश के द्वारा अगर आप आज्ञाकारी बन गए, तो उससे ज्यादा बड़ा जो क्लेश आएगा उसका भी आप आज्ञाकारी बन सकते हैं। అందుకే ఫిలిప్పీలు 2:7లో 2:7 అదంటారు, ఆయన శిలువమరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. इसलिए फिलिप्पी का पुस्तक उसका 2:8 और 9 में लिखा गया कि वो क्रूस में मृत्यु तक उसने आज्ञाकारी बना करके लिखा गया। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। నిజంగా ఈ దినాన విధేయత కలిగిన సంఘాలు చాలా తక్కువ, విధేయత కలిగిన విశ్వాసులు చాలా, అంటే 1-2-3 సంఖ్యలో లెక్క పెట్టొచ్చేమో. सचमुच में इन दिनों में अगर देखा जाए तो आज्ञा मानने वाला मंडली, आज्ञा मानने वाला विश्वासी बहुत कम, 1-2-3 दिखाई देंगे। దేవుని స్తోత్రం, प्रभु का नाम का महिमा। ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, आज दिन प्रभु तो आज आपसे बात कर रहा है ना, విధేయత గల ఆత్మ మనకు ఉందా? तो आज्ञाकारी आत्मा हमारे जीवन में है क्या? నీకు వచ్చిన శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నావా? आपके जीवन में जो क्लेश आया, दुख आया, उसके द्वारा आप आज्ञाकारी बने क्या? ఈ మధ్య చాలా మంది భయపడుతున్నారు, ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ మోడీ అయితే క్రైస్తవులు ఉంచడు అని. बहुत सारे लोग इन दिनों में डर सताया हुआ है उनका जीवन में कि नेक्स्ट टाइम अगर मोदी प्राइम मिनिस्टर बन जाएंगे तो क्रिश्चियनिटी नहीं रहेगा।
करके ऐसा डर उनका जीवन में सताया हुआ है। దేవుని స్తోత్రం. प्रभु का नाम का महिमा हो। అదే దేవుని చిత్తం అయితే అవుద్ది. अगर प्रभु का इच्छा है तो ऐसा ही होगा। అందుకే దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతున్నాడు. इसीलिए रोज प्रभु हमसे बात कर रहा है। ఎస్, ఆ శ్రమ మనకు వస్తదేమో. हो सकता है वो दुख हमारे जीवन में आ सकता है। అప్పుడు ఏమన్నా తెలుసా, నా దేవుడి గురించి చనిపోయినా పర్లేదు అన్నమాట. तभी हमारे जीवन में क्या आना चाहिए, मेरे परमेश्वर के लिए मैं मर जाऊंगा, क्या होगा। అట్టి విధేయత కలిగి ఉంటే, अगर ऐसा आज्ञाकारी हम बनेंगे, ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా, इतना भी सरकार चेंज हो क्यों ना हो, ఎస్ దేవుని శక్తిని నిజంగా మనము ప్రతి ఒక్క చూపించగలిగితే, अगर हर एक जन प्रभु का शक्ति को हम दिखा सकते हैं तो ఎస్ మన వ్యతిరేకమైన గవర్నమెంట్లు కలిగినా కూడా మనకున్న వాల్యూ మనకు ఉంటుంది. हमारा विरुद्ध में भी जो सरकार आएगा तो हमारा जो मोल है वो ऐसा रहेगा। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। ఒకవేళ ఇంకా అనా నాకు వచ్చిన శ్రమదాన్ని విధేయత నేర్చుకోలేకపోయాను అన్న స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో, अगर आज मेरे जो जीवन में दुख आया उसके द्वारा मैं आज्ञाकारी ना बन सका, ऐसा स्थिति में है क्या हम लोग। శ్రమ వచ్చినప్పుడు నేను అవిధేయత స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. जब मेरा जीवन में दुख आता है तो मैं ना आज्ञा मानने वाला व्यक्ति बन जाता हूँ। దేవుని స్తోత్రం. ఒక ఆ స్థితిలో ఉంటే దేవుడు దీన్ని మాట్లాడుతున్నాడు. अगर आप लोग ऐसा स्थिति में है तो परमेश्वर आपसे यही बात बोल रहा है। ప్రతి ఒక్కరు కూడా విధేయత స్థితిలో కట్టబడాలి. सारे लोग आज्ञाकारी बनना चाहिए। కట్టబడ్డాడైతే ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ మనం అందరం ఎత్తబడతాం. अगर आज्ञाकारी हो जाएंगे, अभी अगर परमेश्वर आएगा तो आप चले जाएंगे। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ प्रभु का కలుగును. नाम का महिमा और धन्यवाद हो। వాక్యం దీవించును గాక. प्रभु का वचन को प्रभु आशीष करे। బాబు నుంచి ప్రార్థించాలి. आइए घुटने में आएंगे, हम प्रार्थना करेंगे। స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, శీతలపడ. हालेलुया।